స్పెషల్ అంటే ఉగాది పచ్చడి. సో ఫస్ట్ ఎపిసోడ్ ఉగాది పచ్చడితో స్టార్ట్ చేసేద్దాం. సో ఉగాది పచ్చడి ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నాను. మీరు చేస్తున్నారా? ఓకే అండి. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? అరటిపళ్ళు, పుట్నాల పప్పు, వేప పువ్వు, సాల్ట్, బెల్లం, మామిడి ముక్కలు, చింతపండు, గసగసాలు, పచ్చిమిర్చి గానీ కారం గానీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి తెచ్చాను. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోవాలండి. సో ఆల్రెడీ నానబెట్టాలి. దీన్ని జ్యూస్ గా తీసుకోవాలి. చింతపండు గుజ్జును ఇలా చిక్కగా తీసుకోవాలండి. తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి. సరిపోయినంత వేసుకోవచ్చు. తీపిగా ఉంటే మన జీవితాలంతా ఈ సంవత్సరం అంతా స్వీట్ గా ఉంటాయనేసి అలా తీపి ఎక్కువ వేసుకుంటారు. అంటే ఒక్కొక్క రుచికి ఒక్కొక్క మీనింగ్ ఉందండి. నెక్స్ట్ అండి మామిడి తురుము ముక్కలు కానీ తురుము కానీ వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వేపపువ్వు అండి. నెక్స్ట్ సాల్ట్, గసగసాలు, పుట్నాల పప్పు అండి. ఇందులో నీళ్ళు కలుపు. ఇందులో కారం కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చండి. ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాం. పచ్చిమిర్చి సన్నగా తరుముకొని ఒకటి సరిపోతుంది. మన కష్టాలు తక్కువగా ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటున్నాము. సరిపోతుంది. నెక్స్ట్ అండి లాస్ట్ లో అరటిపండు వేసుకున్నామండి. అసలు పచ్చడిలో 6 రకాలు వేసుకుంటారు కానీ అరటిపండు ఇది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. అంటే తెలంగాణలో ఇలా లిక్విడ్ గా చేస్తామండి. ఓకే. ఆంధ్ర సైడ్ వాళ్ళైతే కొంచెం పచ్చడిగా అంటే తినడానికి వీలుగా చేస్తారు. సో అందుకే నేను అడుగుతున్నాను అనమాట. ఓకే. తెలంగాణలో ఇట్లా పలచగా చేసుకుని తాగుతారు. నెక్స్ట్ గరిటెతో కలుపుకోవాలండి. అన్ని కలిసేటట్టు బెల్లం కూడా కరగాలి కదా, కలుపుకోవాలి. కలుపుకొని సర్వింగ్ బౌల్లో ఉగాది పచ్చడి రెడీ. ఉగాది పచ్చడి తయారీ విధానం: ముందుగా చింతపండుని నానబెట్టుకొని చింతపండుని చక్కగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో సరిపడా తురిమిన బెల్లం వేసి కలుపుకోవాలి. తర్వాత మామిడి తురుము, వేప పువ్వు, కొంచెం ఉప్పు, గసగసాలు, పుట్నాల పప్పు వేసి కొన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అరటిపండు ముక్కలు వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఉగాది పచ్చడి రెడీ.